వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే ఫ్లిప్కార్ట్ నుండి పర్చేస్ చేసిన మనకి కిచెన్ లో చాలా బాగా ఉపయోగపడే ఆడవాళ్ళందరికీ కిచెన్ లో చాలా బాగా యూజ్ అయ్యే మంచి ఐటమ్స్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్స్ మీ ముందుకు వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను ఈ క్యూట్ 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 నెయ్యి వేసుకుంటాం కదా, ఈ గిన్నెతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్ గా ఇప్పటి వరకు నేను ఇలా నెయ్యి హీట్ చేసుకున్నాక ఇందులో వేసుకుంటాం కదా, నా దగ్గర ఇది లేదనమాట. అంటే కొంచెం పింగాణి టైప్ ఉంటుంది కదా సెరామిక్ సైడ్, అటువంటిది ఉందన్నమాట. సో నేను స్టీల్ లో తీసుకుందాం అనుకుని ఇలాంటిది తీసుకున్నా. ఎంత క్యూట్ ఉంది చూడండి. అసలు మనకి సైజు కూడా పర్ఫెక్ట్, మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదు, భలే క్యూట్ గా ఉందన్నమాట. సైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ ఈ పైన కూడా మనకి ఇలా వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉందన్నమాట. మనకి చూడొచ్చు లోపల ఒక ఇలాగా స్పూన్ కూడా చాలా బాగుంది. అంటే ఇట్లా మనం నెయ్యి వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మంచి స్పూన్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల కూడా చూడండి మంచి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. చాలా బాగుందండి. మీకు బాగా యూజ్ అయ్యే ఐటమ్ అని అయితే చెప్తాను నేను. సో ఇలా వచ్చింది. దీనికి సైడ్ చూసారా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ స్పూన్ మనకి ఇలా పెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ చూసారు కదా మనకి స్పూన్ ఇలాగా పైకి ఇలా పెట్టుకోవడానికి మనకి ఇలాగా వీలుగా ఇచ్చారనమాట. చాలా క్యూట్ ఉందండి. అండ్ మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అన్నమాట. వన్ టైం ఎప్పటికీ పాడవదు. మీరు ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అసలు మళ్ళీ మాటికి కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా చాలా బాగుంది. మస్ట్ బా అనమాట ఈ ప్రోడక్ట్. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లోని. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మన ఫస్ట్ అండ్ క్యూట్ ప్రోడక్ట్ అనమాట. నెయ్యి వేసుకునేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చూపించాలనుకున్నాను. ఆయిల్ వేసుకోవడానికి ఎంత బాగా వచ్చిందంటే దీని లోపల మనకి ఇది కూడా ఇచ్చారనమాట. క్యాప్ చూపిస్తాను ఆగండి. ఇది కూడా చక్కటి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. లోపల 1 లీటర్ వరకు చక్కగా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి లిడ్ అనేది ఇలా ఇచ్చారు, ప్లాస్టిక్ టైప్ ఇచ్చారు, ఎందుకంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుంది. అండ్ దీనికి లిడ్ కూడా పైన మూత కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. చూసారా మనకి ఇక్కడ పట్టుకోవడానికి హ్యాండిల్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మనకి ఆయిల్ డిస్పోజల్ అనమాట. చాలా బాగుంది. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ 1 లీటర్ ఆయిల్ మీకు ఈజీగా పట్టేస్తుంది. చూసారా ఇలా వచ్చింది. కాంబినేషన్ అయితే భలే ఉందన్నమాట. ఐ మీన్ ఇక్కడ రెడ్ కలర్ తో వచ్చి కొంచెం ఇక్కడ చూసారా మనకి రెడ్ కలర్ తో వచ్చి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసారా ఇలా వచ్చింది. పైన కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ దీనికి క్యాప్ కూడా చక్కగా ఇచ్చేసారు. సో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. చూసారు కదా ఇది మనకి చాలా మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్. ఇది కూడా అయితే చెప్తాను. చాలా బాగుందన్నమాట. నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. సో తక్కువ బడ్జెట్ లో మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చెప్పాలనుకుంటున్నా. ఇది నాకు ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే యాక్చువల్ గా పీల్ చేస్తాం కదా, పీల్ చాప్ చేసేటప్పుడు ఇట్లాగా మనం క్యారెట్ అది కోరేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఇక్కడ నుంచి పైనుంచి మనం ఇట్లాగా కోరేస్తాము, లోపల ఇలా చక్కగా లోపల కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇందులో మనం ఏదైనా కూడా బాయిల్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా చక్కగా వెజిటేబుల్స్ అవి కూడా బాయిల్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇట్లా స్టీమ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ మెయిన్ ఇది చాపర్ అనేది పైన ఇచ్చారు కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. వెజిటేబుల్స్ అవి ఇక్కడ చాప్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. చక్కగా ఈజీగా హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం ఈజీగా లోపలిది తీసుకోవడానికి కూడా. అంత స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం అన్ని స్టీల్ లో మాక్సిమం యూజ్ చేయాలి కదా. సో నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. ఇది కూడా మీకు యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తాను. నాకైతే బాగా యూజ్ అవుతుంది. నాకు యాక్చువల్ గా కావాలి కూడా ఈ ఐటమ్. నా దగ్గర చిన్నది ఉందన్నమాట, చాప్ చేసుకోవడానికి చిన్నగా ఉంది. దాంతో ఎక్కువసేపు చాప్ చేయలేకపోతున్నా. ఇట్లా కోరేటప్పుడు హ్యాండ్స్ చాలా నొప్పి వస్తుంది. ఇదైతే చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దీనికైనా పెద్దవి కూడా ఉన్నాయి. ఫ్యూచర్ లో అది కూడా నేను చేస్తా తప్పకుండా. ఇది కూడా చాలా బాగుంది. క్యూట్ గా సింపుల్ గా ఎవరికైనా కావాలంటే మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. చక్కగా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీతో వచ్చాయి. అండ్ మీరు ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ
ఎక్కువ మార్చాల్సిన అవసరం ఉండదు. ఆల్మోస్ట్ ఒక 7 to 8 years అయితే హ్యాపీగా వచ్చేస్తాయండి. మీరు పెట్టే ప్రతి రూపీ వర్త్ ఇట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది చూపిస్తాను. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, కిడ్స్ కి బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ లాగా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఓపెన్ కూడా చేయలేదు, చూసారు కదా. ఇవి 3 అన్నమాట బాక్సెస్, చక్కగా 3 వచ్చాయి. ఓపెన్ చేద్దాము. మొత్తం చక్కటి స్టెయిన్లెస్ స్టీల్, చాలా క్యూట్ ఉందండి. లోపల చూసారా, చక్కగా చిన్న పిల్లలకి ఇట్లా 3 బాక్సెస్ లో రైస్, కర్రీస్ అట్లా పెట్టచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది టప్పర్ వేర్ వచ్చింది, చాలా హై క్వాలిటీతో వచ్చిందండి. వెయిట్ కూడా ఉందన్నమాట. ఈ బౌల్ వచ్చేసి మనకి అన్ని సేమ్ సైజా, వేరియేషన్ ఉన్నాయా అనేది చూద్దాము. సో మాక్సిమం 3 సేమ్ సైజే వచ్చాయండి. 3 కూడా సేమ్ సైజ్ అనమాట. చక్కగా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి చక్కగా ఫ్రూట్స్ అని, ఒక దాంట్లోని రైస్ అని అలా పెట్టేసేవచ్చు, కర్రీ అని అలా పెట్టేయచ్చు అనమాట. లంచ్ బాక్స్ కి చాలా బాగుంటుంది. క్వాలిటీ చాలా బాగుంది, చాలా చాలా సూపర్ గా ఉందన్నమాట క్వాలిటీ. అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ లోపల కూడా చూస్తే మనకి ఇలాగా స్టీల్ ది, ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా బాగా వచ్చింది అనమాట. కలర్ కూడా చాలా బాగుంది. మెరూన్ కలర్ పైన ఇచ్చిన లిడ్ కలర్ కూడా చాలా బాగుంది. ఈ 3 కూడా సేమ్ సైజ్ వచ్చాయి. లాస్ట్ టైం నేను కిడ్స్ కి బ్యాగ్స్ చూపించాను కదా, సో అలాగా ఆ బ్యాగ్స్ లో ఇలా 3 పెట్టేసుకోవచ్చు అనమాట. స్కూల్ బ్యాగ్స్ అంటే మనం వేసుకునే బ్యాగ్స్ కాదు, టిఫిన్ బ్యాగ్స్ అనమాట. టిఫిన్ బ్యాగ్స్ చూపించాను కదా, అవి కూడా చాలా బాగున్నాయండి. చాలా మంది పర్చేస్ చేశారు, చాలా బాగా యూజ్ అవుతాయి. నేను పర్సనల్ గా వాడుతున్నాను. సో ఇవి 3 కూడా మనం అట్లాంటి ఒక బ్యాగ్ తీసుకుంటే అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా క్యూట్ ఉంది. చూసారా, ఇదేనండి బ్యాగ్. ఇది మా అబ్బాయికి వాడుతున్నాను, నిషుకి యూజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఈ బ్యాగ్స్ ఎంత బాగా యూజ్ అవుతాయంటే, ఇవి నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసింది. చూడండి, లోపల కూడా మనకి వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఇలా చక్కగా వాటర్ ప్రూఫ్, లోపల ఏమైనా కర్రీస్ వలిగినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. హ్యాపీగా మీరు ఇలా బాక్సెస్ ఇలా పెట్టేసి వాళ్ళకి చక్కగా నీట్ గా ఉంటుంది. బాక్స్ కూడా పట్టుకు వెళ్ళడానికి. ఇది వాషబుల్ అనమాట. మనం హ్యాండ్ వాష్ చేయొచ్చు, వాషింగ్ మిషన్ లో వేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటాయి బ్యాగ్స్ కూడా. మీకు యూజ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట. అండ్ మీరు ఎంతగానో చూస్తున్న ఐటమ్ వచ్చేసి ఇదనమాట. చూడండి, స్టీల్ ది పాత్ర ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను ఎప్పటి నుంచో అంటే దేవుడికి బూరెలు అవన్నీ ప్రసాదం అవి చేస్తూ ఉంటాం కదా, సో దానికోసం ఒక సపరేట్ బాండి పెడదాము యాక్చువల్ గా ఉంది, కానీ అది నాకు అంత కంఫర్ట్ గా అనిపించట్లేదు. ఇది అంటే స్టీల్ దే కానీ కింద అంటుకుపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇదైతే నాకు చాలా బాగా మందంగా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో నాకు కావాలనిపించి పర్చేస్ చేశానండి. ఎంత మందంగా ఉందంటే అసలు కింద అంటుకోవడం కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న వంటలు చక్కగా చేసేసుకోవచ్చు. కర్రీస్ కానీ, డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మీరు చూడండి స్టీల్ ఎంత క్యూట్ ఉందో, చాలా చక్కగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఇలా వచ్చింది అనమాట. కలర్ మంచి స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు, చాలా మందంగా ఉందన్నమాట. అసలు బాగా వచ్చింది, సూపర్ అనమాట. ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇలాంటి ఒక ఐటమ్ చాలా బాగుంది. ఇకపైన మనం పర్చేస్ చేసేవన్నీ చక్కగా కొంచెం మందంగా థిక్ గా ఉన్నాయి పర్చేస్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా వాటి లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సూపర్ గా వచ్చింది అనమాట. ఇదైతే నచ్చితే ట్రై చేయండి, చాలా క్యూట్. నాకైతే సూపర్ నచ్చేసింది. ఈజీగా మనం కర్రీస్ చేసుకున్నా కూడా అస్సలు మాడదు. బేసిక్ గా మనం స్టీల్ లోని కర్రీస్ చేసుకుంటే ఖచ్చితంగా కింద మాడుతూ ఉంటుంది, కానీ కొంచెం మందంగా ఉన్నది, కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా కొంచెం మందంగా ఉన్నది వన్ టైం ఇన్వెస్ట్ చేసి పర్చేస్ చేసేసామంటే మనం చక్కగా వంటలని వండుకోవచ్చు, హెల్తీగా పిల్లలకి పెట్టచ్చు అనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను యూజ్ చేస్తాను. యూజ్ చేసినప్పుడు కూడా కావాలంటే చిన్న షార్ట్స్ అప్పుడప్పుడు పెడుతున్నాం కదా, కుకింగ్ షార్ట్స్, అలా పెడతాను. చూడండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. ఇది ఇంకొక ఐటమ్ అనమాట. వాళ్ళందరికీ బాగా యూజ్ అయ్యే డస్ట్బిన్ అనమాట. సో ఇది ఎక్కడైనా ఎవరికైనా యూజ్ అయ్యింది, ఆఫీసెస్ లోని లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడైనా యూజ్ అయితే తక్కువ బడ్జెట్ లో మనకి డిమార్ట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి చక్కగా ఈ ఐటమ్ అనేది వచ్చింది, డస్ట్బిన్ అనేది వచ్చింది అనమాట. సో మీరు కింద కూడా ప్రెస్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ప్రెస్సింగ్ అవన్నీ లోపల ఇచ్చారనమాట. నేను చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇవి మనం ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ కింద ప్రెస్సింగ్ చేసేవన్నీ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈజీ టు ఫిక్స్ అనమాట. మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇచ్చారనమాట, మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంది. అంటే ప్లాస్టిక్ ఏనండి, మనకి డస్ట్బిన్ కి ఇంత సరిపోతుంది అనమాట. తక్కువ బడ్జెట్ లో, చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చిందనమాట ప్లాస్టిక్ డస్ట్బిన్. సైజు చూపిస్తామని చెప్పి మీకు తెప్పించాను.
సైజ్ చూసారు కదా, లోపల కూడా మనకి చూడొచ్చు, లోపల కూడా మనకి ఇలా ఉందన్నమాట. చాలా పెద్దగా వచ్చిందనమాట, బాగా వచ్చింది. ప్రైస్ కి క్వాలిటీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ డస్ట్బిన్ అయితే వచ్చిందని అయితే చెప్తాను. చాలా బాగుంది. డస్ట్బిన్ కూడా రివ్యూ చేయాలక్క అంటే మేబీ కొంతమందికైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి, కొత్తగా ఏదైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, ఎవరైనా అలా చూసినట్టయితే, అందుకని చెప్పి చేస్తున్నాను. మనం డస్ట్బిన్ ఎప్పుడు మారుస్తూనే ఉంటాము 6 months కి 8 months కి అలాగా. సో ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. తక్కువ ప్రైస్ గా వచ్చింది అండ్ బాగుంది కూడా, క్యూట్ గా ఉంది. చూసారా, ఇది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇంకొకటి డస్ట్బిన్ చూపించాను కాబట్టి నేను ఇవి కూడా ఇప్పుడే చూపిస్తున్నాను. సో ఇవి ఏంటంటే డస్ట్బిన్ లో వేసుకోవడానికి కవర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మేము ఎట్లా యూజ్ చేస్తామంటే డస్ట్బిన్ కి ఇలా డస్ట్బిన్ లో డైరెక్ట్ గా వీళ్ళు చెత్త అట్లా డైరెక్ట్ గా వేయమన్నమాట. సో మాక్సిమం అలానే వేయరు ఎవరు కూడా. దీంట్లోనే ఇలాంటి ఒక బ్లాక్ కవర్ వేస్తాము. అస్తమాటికి మనం వాష్ చేసుకోవాలంటే కష్టం కదా, దానికన్నా హ్యాపీగా ఇలాగ ఒక కవర్ వేసేసి ఆ కవర్ తో పాటు కచరా తీసుకెళ్లిపోతారనమాట. ఇది ఎక్కడ స్టాప్ అయితే అర్థం కావట్లేదు. ఎంత ఉంది ఏంటా అని చూపిస్తామని మీకు. ఒక కవర్ వచ్చేసి ఇంత వచ్చిందనమాట, చక్కగా సరిపోతుంది డస్ట్బిన్స్ లో వేసుకోవడానికి. మాకైతే పర్ఫెక్ట్ ఉంది, మాకు కావాలి. యాక్చువల్ గా మేము ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మేము ఎప్పుడు డస్ట్బిన్స్ లోనే ఇలాగే పెట్టేస్తాం అనమాట. ఇక ఇలా కవర్ పెట్టేసి దీంట్లో వెట్ అంతా వేస్తూ ఉంటాము. డ్రైకి అయితే అవసరం లేదు, జస్ట్ వెట్ కి అయితే ఇట్లా వేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో ఈ కవర్స్ మొత్తం 4 వచ్చాయి, సెట్ ఆఫ్ 4 వచ్చాయి. యాక్చువల్గా ఇవి నాకు కావాలని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. పెద్ద వర్షం పడుతుంది ముంబైలో ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అయిపోతుంది. ఈ రోజు చాలా లేట్ అయింది. బాగుంది కానీ వర్షం అయితే చాలా బాగుంది. మీకు ఎలా ఉంది? వర్షం పడుతుందా లేదా? మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇదన్నమాట. చూడండి, ఇదిగోండి డస్ట్బిన్ కవర్స్ అయితే ఇలా వచ్చాయి. 4 వచ్చాయి, 3 కూడా కాదు 4. ఇలా 4 వచ్చాయి. 4 లోని మొత్తం కలిపేసి ఒక 300 పీసెస్ ఉంటాయి అనుకుంటా. నేను యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది, చెక్ చేసేయండి. సో ఇది మన నెక్స్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. డస్ట్బిన్ కవర్స్ కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్, చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ 3 piece డబ్బాస్ చూపించబోతున్నాను, టప్పర్వేర్ డబ్బాస్. సో చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ అనమాట ఐటమ్. చూడండి, ఇది సైజ్ చూస్తే మనకి ఇందులో ఎక్కువ ఏం పట్టదు. అంటే ఒక 1 kg లడ్డూలు, 1 kg స్వీట్స్, లేకపోతే బూందీ అలా వేసుకోవచ్చు అనమాట మనం. చాలా బాగుంది. అంటే ప్లాస్టిక్ ఏనండి, వేడి కాకుండా మనం ప్రిపేర్ చేసినవి ఏమైనా వేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది. దీనికి లిడ్ కూడా, మూత కూడా చాలా ప్రాపర్ గా, అసలు టప్పర్వేర్ అనమాట. మీరు ఎలాంటివి వేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గాలి వెళ్ళనివి ఏమైనా వేసుకోవాలి అనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఇది 3 sizes వచ్చాయి. ఇది ఒక సైజు. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది చూసారా, దీనికి లిటిల్ వర్షన్ అనమాట. అండ్ దానికి ఇంకొక లిటిల్ వర్షన్, క్యూట్ ఉంది. ఇది చూడండి, చిన్నగా ఉంది చూసారా, ఇలా వచ్చింది. సో ఇదన్నమాట మొత్తం టోటల్ ఇలాగా 3 వచ్చాయి. ఈ 3 కలిపేసి మనకి అరౌండ్ ప్రైస్ స్క్రీన్ మీద ఇస్తాం, మర్చిపోయాను. సో స్క్రీన్ మీద ప్రైజెస్ తో చెక్ చేసేయండి. అయితే వచ్చాయి అనమాట. చూసారా, కలర్ అయితే చాలా బాగుంది. నాకైతే కలర్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట. అండ్ ఇంకొక ఐటమ్ ఒక్కటే ఉంది, అది కూడా చూపించేస్తాను. ఇంకేమైనా మిస్ చేశానా? సో ఇది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి. వీటికి లిడ్స్ రాలేదు. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చాయి అనమాట. ఇవి స్టీల్ గిన్నెలు. చక్కగా బూరెలో లేకపోతే పులిహోర కలుపుకున్నాక ఇందులో వేసేసుకోవచ్చు, సర్వ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. కాకపోతే లిడ్స్ కూడా వచ్చింటే బాగుంది అనిపించింది. లిడ్స్ తో ఉన్నది కూడా ఉంది, లింక్ యాడ్ చేస్తాను. దాని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అనమాట. వితౌట్ లిడ్స్ అయితే ఇలా ఉంది. మీరు ఏదైనా ప్లేట్స్ పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చింది అనమాట. లోపల అంతా స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంది. ఇక్కడ డిజైన్ కూడా చూడొచ్చు, సైడ్ ఇలా వచ్చింది. క్యూట్ ఉంది కదా, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. ఇలాగా 5 అనమాట. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది చూసారా, ఇది నెక్స్ట్ సైజ్ అనమాట. అండ్ దీన్ని నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇది ఒక 1/2 kg పైన పడుతుంది కర్రీ. ఇది కూడా అంతే అండి. ఇది కూడా చాలా చిన్నగా ఉంది. చూడండి, ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు. ఇది ఇంకా లాస్ట్ మినీ వర్షన్ అనమాట. చాలా చిన్నది, చాలా క్యూట్ ఉంది. చూసారా, ఇలా వచ్చింది. హైలీ రికమెండెడ్. అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇవి కూడా స్టీల్ ఐటమ్స్. వీటిలో కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అన్ని చూపించేశాను. ఇన్ కేసు ఏదైనా మిస్ అయినా కూడా నేను యాడ్ చేస్తాను, తర్వాత చెక్ చేసేయండి. నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేస్తా. ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి. వర్కింగ్ చేసే ఉమెన్స్ ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. లుక్ సైడ్ యాడ్ చేస్తా, నచ్చితే పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.